Dream Media presents Tollywood Deepati, the three best family scenes. ఎవరైతేను కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు, కడుతున్నాం. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళా. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లైట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా నా మాట విని మీ రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందరా. మీ అందరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఒరే కాస్త నవ్వరా. ముందు అమ్మాయి రమ్మనండి, నచ్చలేదని వెళ్ళిపోదాం. మై వైఫ్. హలో. సారీ కొంచెం లేట్ అయింది. ఏమిట్రా ఈవిడ కాస్త తేడాగా ఉంది. అయితే వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని పిలిపించండి. రూపా, బేబీని తీసుకురండి. ఏంటి అల్లుడు గారు అదోలా ఉన్నారు? అదేనండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, విపరీతమైన భయం భక్తిను. అమ్మాయి వచ్చిందిరా. నచ్చలేదు. చూడు, చూసి చెప్పు. అరే ఎంతసేపు చూస్తావురా? నచ్చిందో లేదో చెప్పు. నాకు నచ్చింది. నచ్చకుండా ఎలా ఉంటుంది? రెండు ఫ్యామిలీలు కలవాలన్న థాట్ నీదేగా. ఏంట్రా నువ్వు? అమ్మాయి నచ్చిందమ్మా. నచ్చలేదని చెప్పానన్నా. అమ్మాయి మహాలక్ష్మిలో ఉంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. ఏమా నువ్వేమంటావు? నేను తనతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓహో, ఏం చిన్న? ఓకే షూర్. అయితే వెళ్ళి మాట్లాడుకోండి. షో. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్లలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీకంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు.
అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ప్రొబిషన్ పెట్టావా? నాకు ముందే తెలుసు. అదేంట్రా ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎవరి కోసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసుపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినారుతనాన్ని తగ్గించయ్యా. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.